హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూసేవాళ్ళు దీనికి ముందు పెట్టిన వీడియోనైతే చూడండి. ఎందుకంటే మోపిదేవి ఫుల్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఉన్నాయి. టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. వీడియోనైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హిస్టరీ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఎడమ చేతి వైపు ఒక సందు కనపడుతుంది. ఆ సందులోనే కొన్ని షాపులు అయితే ఉంటాయి. ఆ సందులోకి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ కనబడుతుంది. ఇంకా పాలు పొంగల్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. టికెట్ ఎంత ఉంటుందో కనుక్కుంటున్నాము. పాల పొంగల్కి టికెట్ 100 రూపీస్ అంటండి. అలాగే కేశఖండనకి 40 రూపీసు, అక్షరాభ్యాసానికి 200 రూపీసు, అన్నప్రాసనకి 200 రూపీసు, నామకరణానికి 200 రూపీసు, ఊయలకి 200 రూపీసు, కుట్టుపోగులకి 200 రూపీసు, చిన్న వాహన పూజకి 100 రూపీసు, పెద్ద వాహన పూజకి 200 రూపీస్ అంటండి. మేమైతే పాలు పొంగల్కి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా పాలు పొంగల్ కోసము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. రూమ్ బయట అయితే చాలా స్టవ్లు ఉన్నాయి. రూమ్ బయట పాలు పొంగల్ చేయటం ఎందుకులే అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ రూమ్లో కూడా చాలా స్టవ్లు అయితే ఉన్నాయి. ఇంకా స్వామివారికి నైవేద్యంగా పాల పొంగల్ అయితే చేశాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గురించి చెప్పబోతున్నాను. ఒకసారి సనక సనందులు శివుని దర్శనం కోసం కైలాసం చేరుకున్నారు. అదే సమయంలో రచి, స్వాహ మరికొందరు దేవతామూర్తులు పార్వతీదేవిని కలిసేందుకు వచ్చారట. వారిని చూసి సుబ్రహ్మణ్యేశ్వరుడు నవ్వాడట. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతీదేవిని క్షమించమని అడిగి ఈ స్థలానికి తపస్సు చేయడానికి వచ్చాడట. అదే సమయంలో అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై కాశీపట్నాన్ని వదిలి దక్షిణ భారతదేశంలో పర్యటన చేశాడట. మార్గం మధ్యలో శిష్యులతో కలిసి కృష్ణానది తీరంలోని మోహినీపురంలో సేద తీరుతూ ఉండగా జాతి వైర్యాన్ని మర్చి పాము, ముంగిస, నెమలి ఆడుకుంటూ కనిపించాయట. ఆ పక్కనే దివ్య తేజస్సుతో విరజిమ్ముతున్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించి దగ్గరికి వెళ్ళి చూస్తే కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేస్తూ కనిపించాడట. దివ్య తేజస్సుతో కార్తికేయుని రూపాన్ని చూసిన అగస్త్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని పెట్టి ఆరాధించాడంట. అది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి వచ్చి స్వామిని పూజించారట. పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరావరపు పర్వతాలు అని కుమ్మరి భక్తుడికి కలలోకి వచ్చి తాను పుట్టలో ఉన్నాను అని తనను బయటికి తీసి ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. ఆ విధంగా షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటికి వచ్చి భక్తులకి దర్శనమిస్తుందని చెబుతూ ఉంటారు. స్వామివారికి 5 శతాబ్దాల చరిత్ర అయితే ఉందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి తెల్లవారుజామున 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంకాలం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. నేనైతే నందీశ్వరుడి దగ్గర నుంచి స్వామివారిని చూస్తున్నాను. ఇక్కడ కుమారస్వామి విగ్రహం చాలా బాగుంటుందండి. టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాను. ఇక్కడ స్వామివారికి ముడుపులైతే కడుతూ ఉంటారు కోరికలు నెరవేరడానికి. ఈ టెంపుల్కి ఎక్కువగా పెళ్లి కాని వారు, సంతానం లేనివారు, దోషాలు ఉన్నవారు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో రాహుకేతువ దోష నివారణలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ముడుపులు కడితే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయండి. అంత పవర్ఫుల్ స్వామి అండి ఈయన. సంతానం లేనివారు ఒక రాత్రి నిద్ర చేస్తే ఖచ్చితంగా దోషాలు పోతాయని చెబుతారు. ఈ టెంపుల్లోనే అన్నదానం కూడా చేస్తారు. ఆ పక్కన ఉన్న స్వామివారిని కూడా అందరూ దర్శించుకుంటారు. ఇంకా నేను కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాను. టైం అయితే 1 o'clock అయిపోయింది. ఇంకా బయటకైతే వెళ్ళి భోజనం చేద్దాం అనుకున్నాము. కానీ ఇక్కడ అందరికీ అన్నదానం చేస్తున్నారు. ఇంకా బయటకు వెళ్ళి తినడం ఎందుకని చెప్పేసి ఇక్కడైతే తిన్నాను. ఇక్కడ భోజనం చాలా బాగుందండి. నేనైతే అస్సలు అనుకోలేదు బాగుంటుందని. భోజనంలోకి పప్పు, సాంబారు, పచ్చడి, బెండకాయ కూర చాలా బాగున్నాయండి.
మనం బయట భోజనం చేసినా ఇలాంటి భోజనం అయితే దొరకదండి. అంత బావుంది.